శివాయ గురవే నమః. జ్ఞానలక్ష్మి వీడియో ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీకు గనక వ్యాపారంలో సక్సెస్ రావట్లేదు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకోండి, లేకపోతే వ్యాపారస్తులే అవసరం లేదు, మీకు అనుకున్నటువంటి విధంగా పనులు జరగట్లేదు, జాబ్‌లో ప్రమోషన్స్ రావట్లేదు, ఇంక్రిమెంట్లు రావట్లేదు, ఉద్యోగం దొరకట్లేదు. ఈ విధంగా ఏవైనా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఇవే కానక్కర్లేదు. ఇంకా కూడా ఏవైనా సరే ఒక ధర్మబద్ధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఏవైనా సరే కావచ్చు. మీరు మీ యొక్క కోరికని నెరవేర్చుకోవటం కోసం ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి యొక్క పరిహారాన్ని మీరు ఆచరించుకోవచ్చు. అది ఏ విధంగానంటే కనుక, ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత సుమారుగా ఉదయం 9 లోపు చేయటానికి ప్రయత్నించండి. ఒకవేళ సాయంత్రం చేసుకోవాలి అని అంటే కనుక 7 అంటే సాయంత్రం 7 లోపు చేయడానికి ప్రయత్నించండి. 5-7 మధ్యలో. ఈ యొక్క సమయంలో ఏం చేయొచ్చు, స్నానం పూర్తి చేసుకుని చక్కగా ఆవు నేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించుకోండి దేవుడి దగ్గర. ఇప్పుడు ఒక తమలపాకు తీసుకోండి. ఈ యొక్క తమలపాకు మీదన పసుపు పేస్టు తయారు చేయండి. అంటే కాస్త పసుపు, దాంట్లో కొంచెం నీళ్ళనేటిది వాడి పేస్ట్‌గా తయారు చేసుకోండి. అగరబత్తి పుల్ల గాని, ఏదైనా సరే ఒక పుల్ల వాడి ఇప్పుడు ఈ యొక్క తమలపాకు మీదన మీ కోరిక రాయండి. ఉదాహరణకి ధన ఆకర్షణ, ధనం రావాలి అనంటే, ఉద్యోగం దొరకాలి, ఉద్యోగం అంటే మీ యొక్క భాషలో చెప్తున్నాను, రాసుకోవచ్చు పర్వాలేదు. ఉద్యోగం దొరకాలి, లేకపోతే వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందాలి, వ్యాపారం బాగా జరగాలి, ఇంకా అధికమైనటువంటి డబ్బులు రావాలి. ఇలాగా మీ యొక్క కోరిక అనేటువంటిది ఒక్క అక్షరంలో ఉండేటువంటి విధంగా చక్కగా ఆ యొక్క తమలపాకు మీద రాసుకోండి. దాన్ని ఆరిపోనివ్వండి. ఆరిపోనిచ్చిన తర్వాత ఈ యొక్క తమలపాకుని, కోరిక రాసినట్టు ఈ యొక్క తమలపాకుని లక్ష్మీదేవి అమ్మవారి యొక్క విగ్రహమో, లేకపోతే పటమో, ఫోటో ఏదో ఒకటి ఉంటుంది కదా, లేకపోతే పెట్టుకోవాలి. ఈ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో ముందర దీన్ని పెట్టండి. ఈ యొక్క తమలపాకు మీదనే ఒక చిన్న బెల్లం మొక్క, ఒక లవంగం అనేటువంటిది పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక అమ్మవారికి కూడా చెప్పుకొని నెరవేర్చమని చెప్పి దండం పెట్టుకోండి. అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని ఒక 54 సార్లు కనీసం జపం చేయండి. ఇంకా సమయం ఉంటే 108 సార్లు జపం చేయొచ్చు. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఇది ఆ యొక్క మంత్రం. జపం పూర్తయిపోయిన తర్వాత ఆ యొక్క తమలపాకుని తీసుకుని దాన్ని చక్కగా మడత పెట్టేసేయండి. బెల్లం మొక్క, లవంగంతో పాటు మడత పెట్టేసి, ఏదైనా సరే ఒక తులసి మొక్క యొక్క మొదట్లో దాన్ని పాతి పెట్టేయాలి. తులసి మొక్క యొక్క ఉంటుంది కదా, గోళంలోనో దేంట్లోనో వేసుకుని ఉంటారు కదా, పాతి పెట్టేసేయాలి. దండం పెట్టుకోండి. చూడండి, అద్భుతాలు జరుగుతాయి. విశేషంగా ఇంకా కూడా ప్రత్యేకంగా, ఇంకా కూడా శక్తివంతంగా ఫలితాలు అనేటువంటివి జరగాలంటే ఈ యొక్క ప్రక్రియని వరుసగా ఒక 5 శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు. కొంతమందికి ఒక శుక్రవారం, 3 శుక్రవారాలు చేసేసరికి వాళ్ళకి చక్కటి ఫలితాలు అనేటువంటివి కలుగుతూ ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.